చల్లని తల్లి శ్రీ శారదాంబ దయతో బ్రోవుము కల్పవల్లి చల్లని తల్లి శ్రీ శారదాంబ. వినయముతో నిన్ను మృక్యదమమ్మ వినయముతో నిన్ను మృక్యదమమ్మ శ్రీ పూర్ణ శ్రీ నాట్యకళా సమితి ఎప్పుడు బ్రోచడి భారము నీదేనమ్మ. జయముగియవే కనికరించవే కరుణ చూపవే పరమ దయాకరి చల్లని తల్లి శ్రీ శారదాంబ దయతో బ్రోవుము కల్పవల్లి చల్లని తల్లి శ్రీ శారదాంబ. శ్రీ శారదాంబ శ్రీ శారదాంబ శ్రీ శారదాంబ. పామర్తి సుబ్బారావు పల్లెపడుచు, మానవుడు, రిక్షావాడు, ఎవరు దొంగ వంటి నాటకాలు నాటికలకు నట దర్శకునిగా రాణించిన పామర్తి సుబ్బారావు స్వీయ రచన దర్శకత్వంలో సుల్తానీ నాటికను తెలంగాణ మాండలికంలో ప్రదర్శించి మాండలిక భాషా స్వీకారానికి తెలుగు నాటకరంగంలో తనదైన ముద్ర వేశారు. గట్ల పోతుంది వెనక్కి మళ్ళదు బాయకు నీళ్ళకు పోతున్నాను. పోతావు పోతావు గంజబూ పెట్టిపోతేందాయం ఏడవి ఏమైనది పీకల గంట దాగేసినావా పలకదేందాయం నీటిని ఉన్నదంతా నీటి పోషిస్తునిగా ఇప్పుడు కాస్తాను. ఇప్పుడు కాస్తావు సుక్క పోసినప్పుడు పోయి గోగుల దెబ్బలు తిరగబెట్టి బండెడాకలతో నేను వస్తే ఇంకెప్పుడు కాస్తావు ఇంకెనేడు పోస్తావే నీకు దావు రాకుంటున్నది గుడ్ల మలగట్ల గుడ్లు మిక్కరిస్తదేందాయం నీకున్నాయి మరి నాకు చెప్పినావా మరుసె కంచెడు తిరగం మరవలేదేమి నిన్ను మేఘం దినిపోను నిన్న గుట్ట మీద నరసింహస్వామి ఎన్నడు ఇరస్క తింటాడు నిన్నమ్మోడు దిరిపోను నూకలు నింటుకున్నాయే మళ్ళా రగడ చేస్తున్నట్టున్నది మరి ఏం చెప్పను రగ్గాలిన దీనం జరిగేది కథేగా వరి దీనిస్తే నీ ముఖం జావా దీన్యాన తెచ్చినావురా కాసుల పేరు ఓలయించి మరి తెచ్చుకున్నా నీ సేనమ్మను ఇది నా కొంపల కాలు పెట్టినది నాకు దళింద్రం పట్టుకున్నది ఇది కొత్త కోడలుగా మా కొంపల కాలు పెట్టినది మా పెద్దని బిడ్డ తెచ్చింది ఆ మర్సటేడు మా పాడి బరి తెచ్చినది కూటి కూడా చంపుతున్నది మరి చూడది ఇంత పొద్దెక్కి నూకలు గాయాలి పైల అగ్గిని పేసినావా ఏమమ్మో గుడిసెల గూకొని పలకకుంటున్నావు పొయ్యి మండిస్తున్నాను. ఏళ్లకు ఇంత గంజి దాగి 4 ఏళ్ళ గాలేనా దీని పేనానికి పడి జస్తున్నాను అనుకున్నాను నీ గూగుల దెబ్బలు ఇట్లున్నాయి వరే చెప్పటం మర్చెన్ను నీ రామములుగలకు మందులు జల్లినావరి వరే రామములుగలంటే యాదొచ్చినది నీకు మాలావు రామ్ జిల్కం తెచ్చినాయో ఏడ జిక్కినదిరా నిన్న జిక్కినది నీవు కానరారు నేనడికి పోయాను ఆ సంతకు పోయినా గిట్ల పడగొట్టినావురా వరే చూడు మరి గెలితే పంచవన్నెల రామ్ జిల్కయో ఈ దళింద్ర మొఖం అనుకుంటున్నావురి గిరిశని ముఖం జావా గిట్ల పడగొట్టినవరా మారాజు సక్కంగా ఉంటాడు సన్న బట్టలు ఇస్తాడు నీవు సై అంటే అతడు సై అంటాడు అన్నాను మరి ఏమన్నది జిల్క సై అన్నది నీ కూడా సై అంటున్నది మరి నేను చూడాలి పోదామరి ఉరకలేస్తున్నది జిల్క నీ సి నాగభూషణం అందరూ బ్రతకాలి, రక్తకన్నీరు వంటి నాటకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి సాంఘిక నాటక ప్రక్రియకు కమర్షియల్ హంగు తెచ్చిన నట దర్శకుడు సి నాగభూషణం. సి
సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి శని ఆదివారాలను నాటకానికి కేటాయించిన నాటక కళా తపస్వి. No, only Mr. Paul. అదేంటి గోపాల్? Go goes out of Gopal and there remains only Paul, Mr. Paul. ఇప్పుడు వీరు మన దేశపు శ్రమజీవుల గురించి వారి స్థితిగతుల గురించి ఉపన్యసిస్తారు. I don't like it. అంటే I hate it. అయితే అవసరమైన విషయాన్ని గురించి మాట్లాడు. Friends, గోపాల్, తెలుగులో మాట్లాడు. తెలుగా అప్పుడే తెగులు ఆరంభమైందా? సోదర సోదరీమణులారా, నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కానీ మెప్పు పొందాలని కానీ ఈ సభకు రాలేదు. వచ్చిన కారణం ఏమిటంటే ఇక్కడ నాకు స్వాగతమిచ్చి గౌరవించడానికి నా తాహతుకు తగ్గ ధనవంతులు, భాగ్యవంతులు, నాగరికత తెలిసిన సంస్కారులందరూ నా కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారనుకొని వచ్చి చూస్తే ఇక్కడంతా కూలీ వాళ్ళ సమూహం అని తెలుసుకుని మోసపోయారని గ్రహించాను. బాయ్ విస్కీ? నో సార్. సర్దికూడదనే వెధవలనంతా సర్వెంట్స్ గా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి సభ అంటే నాకు పరమ అసహ్యమని గ్రహించుకోండి. ఎప్పుడు చూచినా కరువు, కాటకం, కడుపు మంట, ఊరికొక నాయకుడు, పేరుకొక దేవుడు, పేటకొక సంఘం, ప్రతి మనిషికి 10 మంది పిల్లల పటాలు. నాన్సెన్స్. రమణ మీకు చెప్పే ఉంటాడు, నాగరిక దేశాల్లో కూలీ జనం ఎంత సుఖంగా జీవిస్తున్నది. వాళ్ళంతా అమెరికాలోనూ ఐరోపా ఖండంలోనూ పుట్టారు కనుక వాళ్ళ అదృష్టం అలా ఉంది. మీరంతా ఈ దేశంలో పుట్టారు కనుక మీ తలరత ఇలా తగలడింది. భారతదేశం వచ్చాను, చూచాను. ఉత్తరాదిన మత పిచ్చి, దక్షిణాదిన కుల పిచ్చి. కుక్కకు పిచ్చి పడితే కాల్ చేస్తారు. మరి వీళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఐఎమ్ సారీ, నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సుందరి. హలో పాల్. మిస్టర్ పాల్, నాకు తెలియక అడుగుతాను, మీ ఇష్టం దేని మీద? కళ మీద. ఆర్ట్ అంటే నా హార్ట్ నిండిపోతుంది. యూరోపియన్ సొసైటీ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఆర్ట్ అంటే యూరోపియన్ కళారాధనా సమితికి నేను కార్యదర్శిని కొంతకాలం. అమెరికన్ న్యూడిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ని. న్యూడిస్ట్ అసోసియేషన్ అంటే? దిగంబర సమాజం, ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు విప్పేసి బహిరంగంగా తిరుగుతారు. అయ్యో రావా, అదేం సంగండి? దాని వెనకాల ఎంత గొప్ప ఐడియా ఉందని. దేర్ ఈస్ ఏ హోల్ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. ఒకటి చెప్పు, ఏమన్నాడు? తల్లి గర్భమందు తా పుట్టినప్పుడు మొదట బట్ట లేదు, తుదను లేదు, నడుమ బట్ట గట్ట నవ్వుబాటు కాదకు అన్నాడు. ఆయన వేదాంతి. కళారాధన వేదాంతమే. అందులో మునిగి తేలిన వారికి కానీ దాని రహస్యం తెలియదు. సుందరి, ప్యారిస్ నగరం కళారాధకులకు భూలోక స్వర్గం. ఆ నగరంలోని నాట్య నిలయాల్లో ఈ పాదం పడిన మేడ ఒకటి కూడా లేదు. నాతో నాట్యం చేయని అందగత్తెలు లేరు. సుందరి, థేమ్స్ నదీ తీరంలో, వెన్నిస్ నీటి వీధుల్లో, ఏంజల్స్ నగర్ ఇంద్ర భవనాల్లో, నేపుల్స్ లోని అపూర్వ దృశ్యాల్లో యాపిల్స్ లాంటి అందగత్తెలతో కపుల్స్ అయి అలా ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని జాలీగా బోట్ లో పోయినప్పుడు మాత్రం లోకాన్ని మర్చిపోవచ్చు. అయ్యా బాబు, కృష్ణవాణి బాబు, ధర్మం చేయండి బాబు. అయ్యా లక్షాధికారి బయలుదేరారు. కుష్టి వాళ్ళు ఇలా వీధుల్లో తిరగని వచ్చా. నాస్టీ కంట్రీ. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరినీ కాల్చి పారేయాలి. అబ్బూరి వరప్రసాదరావు భారత నాటకాలలో శ్రీకృష్ణుని పాత్రతో తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఓలలాడించిన అబ్బూరి పద్య శైలి అమృత తుల్యం. హరిశ్చంద్ర పాత్ర పోషణలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు. ఊరూరా పద్య నాటక ప్రభలను ప్రసరించిన ఆయన ప్రతిభా పాటవం అపూర్వమైనది. బావా, నీ కొల్లుకూటమదేమో గాని క్రమక్రమముగా రణకూటమగుచున్నదేమయ్యా. 10 నా చెప్పబో వాక్యములు ఆలింపుము. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎత్తులు సైతిరందరూ తొలి గదించే. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎత్తులు సైతిరందరూ
చీచిరందరూ తొల్లి గతించే నేడు నను దూదగమంతిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు కంపు వహింపగా పొందు చేసదో ఎల్లిరణందూర్చదవో సంధిసేదువో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర ఒకవేళ మా పాండవులు బలహీనులు అని ఎంచుతున్నావేమో కాని మా పాండవులు బలహీనులు కారయ్యా బాల అలుగుటయేరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవునే అలుగుటయేరుంగని మహామహితాత్ముడు మా అజాత శత్రువు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే కర్ణులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజా ఈ కర్ణులు 10,000 అని నత్తురు తత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కాదు మెల్లరం నేడు నా సంధ్యోచనములు నీకు ఏమీ నువ్వు చెవికెక్కటలేదు కాని జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు చితవాది శ్రేణియులు కూర్చి నే దండం ముందని తోలు చందనము మీద నారి గాంధీవంబు ధరించి పల్గునుడు మూగం చందుతున్నప్పుడు వస్కందును నీమరాలకింపడు పురుక్షనాథ సంధింపగా సంతోషంగునా సంధితేయుదువే నేడు సంతోషంగునా సంధితేయుదువే వస్త్రం బూర్చుతో ద్రౌపదీ కాంతం సుదిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముండు నీ పంతన్ని సగజన్మురమ్మురు తిరమ్ము త్రాగునాడైనావ సంతోషంబుర సంధి చేయుదువే నిశ్చింతంత గదయు తగూరుయుగముల్ క్షేరించునాడే సంతోషంబుర సంధి చేయుదువే అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే కర్ణులు 10,000 అని నత్తురు తత్తురు రాజరాజా గాంధీవంబు ధరించి పల్గునుడు మూకం చండుచున్నప్పుడు ఒక్కందును నీ మర ఆలకి
తిలకింపరు నన్ను దూతగవంతిరి సంధితేయా కె వెంకటేశ్వరరావు, రాగరాగిణి, దొంగవీరుడు, నాబాబు, మహానటుడు, కీర్తిశేషులు, కనకపుష్యరాగం, పావల, కొడుకు పుట్టాల వంటి నాటకాలు నాటికలతో ఆధునిక సాంఘిక నాటకానికి పటిష్టమైన పునాదులు వేసిన నట దర్శకుడు కె వెంకటేశ్వరరావు. సాంఘిక నాటకరంగ నటులలో ఒక స్టార్ ఇమేజ్ని తెచ్చిన ఆయన నటనలో నాటకీయత పొంగి పొర్లుతుంది. తమ్ముడు, నీకు ఆ చప్పట్లు వినిపిస్తున్నాయా? ఇంత క్రితం నీ సన్మాన సభలో కొట్టిన చప్పట్లు, అవే చప్పట్లు కొన్నాళ్ళ క్రితం నాకు మోగాయి. ఆ ధ్వని తరంగానే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుడిని వెరెత్తించేసే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడతాం? ఎన్ఏ చదువుతూ కాలేజీలో మొదటిసారి నేను నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ఉత్సాహ ప్రకటన నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారు. శుష్కించిపోతున్న నాటకాలకి నా నటన అమృతం అన్నారు. అడ్డు అదుపు లేకుండా నాటక రంగంలో లీనమైపోయినాను. అకుంఠిత దీక్షతో అహోరాత్రాలు మైమర్చి కళాసేవ చేశాను. ఓహో అన్నారు, బిరుదులు ఇచ్చారు, సన్మానాలు ఎంఏ పోయింది, ఒళ్ళు పొగరన్నారు. నాటకం ఆడితే పల్లెని వాడన్నారు. చదువు తగలేసుకున్న చవటన్నారు. గాలిడి రాస్తప్పట్లు, ఎండమోహన్ రా నిండు నవ్వులు. నువ్వేనా భ్రమపడి దగ్గరికి వెళ్ళకు, వెళితే నాలాగా మాడిపోతావు. మాడిపోతావురా, మాడి మసైపోతావు. రేపు విశేషం, రేపు నా పుట్టినరోజురా. పుట్టినరోజు ఎలా మర్చిపోతాను రా ఆ రోజుని. ఆవేళ పుట్టిన అమ్మ తలంటుకోమని ఎంతో బట్టి మరిందిరా. ఏదైనా సరే పోసుకోనన్నా నాయన కదా, పోసుకోరా. పుట్టినరోజు నాడు తలంటుకుంటే ఆయుష్ ఎక్కువ సుందరానికి గడ్డం పట్టుకుని నీళ్ళుట్టుకుంది. కాఫీ ఇస్తే పోసుకుంటానన్నాను. ఎంతో ఆనందపడిపోయింది. నన్ను దగ్గరికి తీసుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి వెళ్ళింది. కుంపటి మీద నుంచి పాలగిని దించుకుంటే చీరంటుకుంది. చీరంటుకుంటున్న కాఫీలో అన్ని చీరతో పాటు మనిషి అంటుకుపోయింది. మీరాలి మీరాలి అండి మారిపోయిన అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. ముందు కాఫీ కలుపుకుని ఊళ్ళో వాళ్ళు కన్నా తల్లిని మరిపిస్తారా? అదిగో నా కొడుకు పడ వెళ్ళిపోచ్చేసినది రయ్యా. నా కొడుకు వెళ్ళిపోచ్చేసిండు. అమ్మా కొడితే పకీరా బాబలుడు బాబా, నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి నాకు బెంగ లేదు, బితుకునేదు. నాను మరి ఎండలో కూకుని ఎదురు చూడక్కరలేదు. ఇన్నేళ్ళ బట్టి కళ్ళు గుంటలకు పడిపోయినారు తండ్రి. ఎంత కంగారు ఎరుగుదురా, ఎంత గందరగోళమో, మనసులో ఎంత అల్లకోలం పడి వాడిని మీకు తెల్లదర్రా పిచ్చి సన్నాసులారా. నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి ఎప్పుడు సముద్రం మీదకి వెళ్ళకుండా ఏకంగా తిరిగి వెళ్ళిపోచ్చేసినాడు. ఏటైంది అద్దే? ఏటవలేదురా, ఇక ఆతుర్తకి బెంగకి బెగులకి తీరిపోనదురా నా కాలము. నా కొడుకు నాకు పోరగా బాధల బంది ఒగ్గొట్టించినాడు. పూసి పేసి లేకుండా చేసినాడు. శుభ్రంగా చచ్చిపోనాడు రా నా కొడుకు. గంగలు కలిసిపోనాడు. అదేటి అదేటి అలా గచ్చుమని పోతారేమే?
ఆ? బొమ్మ గుట్టుకుపోతారేవర్రా నన్ను నవ్వుతున్నానా విసరించనేదనా గాబరా పడిపోనేదనా ఇంక మరి గాబరా పడడానికి ఈసారించడానికి నాకెవరు ఉన్నారా నాకేళ్ళు ఈసారమా నన్ను మహారాజుని నాకు నానే 14 కొడుకుల్ని సముద్రం మీద ఏటకెళ్ళి వస్తాడు సత్తాడు తిరిగి వస్తాడు అని గుండె చెమటట్టుకు పోయినట్టు కాసు కూసవలసిన కొడుకు ఇప్పుడు నాకు నేడు రేయ్ దేశానికి ఎప్పుడు వచ్చిందో నాకు తెలదు కానీ నాకు ఇప్పుడు వచ్చిందర్రా స్వాతంత్రం అదేంటే ఆగండి ఎలకండి ఏడు చూస్తారు ఇలాగ ఊరిపోనాడర్రా ఉబ్బిపోనాడర్రా కళ్ళు చూస్తే కళ్ళవనికి వస్తాడు జడుచుకుంటారు ఇదిగోటి ఈ నల్ల తడుసుడు మంత్రం వేసాడు చిన్నప్పుడు ఎంతప్పుడు కట్టాను మెళ్ళ ఇది ఉబ్బనేది ఊరలేదు చెక్కు చెదరగా అంతమన్నది నాయన వారు గంగుల మనిషి నమ్మకరా 7 కొడుకులు తండ్రి నువ్వు నీ కదా ఇంతే 14 కొడుకులు తండ్రి నేను నా కదా ఇంతే నా కొడుకులు చచ్చిపోయినట్టు అయిపోయినా అనుకుంటే మరి నీ కొడుకులు బతుకుండి ఏడు సోకపడిపోతున్నావు గొప్ప దగ చేసిపోతారు లేదంటే అంతకంటే నీలోనే కళ్ళు తెరవకంట పసి కోనల్లాగా నిద్రపోతున్న మంచిని పెంచుకో మంచి గుణాలని పెంచుకో కానీ పిల్లల్ని మాత్రం అదిగో అదిగో ఏదేదో పడవస్తున్నట్టుగా ఉన్నది నరసింహ నరసింహ రాయమ్మ రాయా విశ్వనాథాన్ని నువ్వు డబ్బు అడిగావా? ఏం తప్ప? తప్పని నేను అనను. వాడన్నాడా? మామూలుగా అనటం కాదు, చాలా అసహ్యంగా అన్నాడు. రంగనాథం, విశ్వనాథాన్ని గురించి నాకు బాగా తెలుసని నీకు తెలుసు. డబ్బిచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇలా ఇవ్వు. ఎదుగు. ఇక వెళ్ళు. వెళతాను, కానీ ఒక్క సంగతి, డబ్బిస్తూ నీ అప్పుకు సంబంధించిన కాగితాలు కోర్టులో పడేయమని కూడా చెప్పాడు. పడే దానికి రంగనాథం, సూర్యాన్ని డాక్టర్ చదివించమన్నాడు విశ్వనాథం. అందుకయ్యే డబ్బంతా తానే ఇస్తా అన్నాడు. అలాగే ఇచ్చాడు కూడా. పోరా, నీ దానం ఎవరికి కావాలని నేనే పత్రాలు రాసి పంపించాను. అలాంటప్పుడు ఆస్తి లాక్కుంటాడని నాకేం భయమా? లాక్కుని నాకున్న ఆస్తి ఏంటి ఈ యొక్క ఇల్లేగా ఏం చేసుకుంటాడు? మళ్ళీ నా ఆస్తి వాడాస్తి అంతా కలిపి మా సూర్యానికి ఇవ్వాల్సిందేగా. పిచ్చివాడా? ఎవరు, నేనా నువ్వా? విశ్వనాథం తన కూతురునే మా సూర్యుని చేతుల్లో పెట్టబోతాడు. ఇంకా ఈ వెధవ ఆస్తిదేమిటో ఏ నమ్మలేవా? కావాలంటే చూడు, 1 కాదు 2 కాదు 10 100 ఉత్తరాలు రాశాడు. ప్రతి దాంట్లోనూ స్పష్టంగా రాశాడు, ప్రమాణం కూడా చేశాడు. చూస్తావా? జగన్నాథం, నీ మాట నమ్మకపోతేగా. చాలా సంతోషం. స్నేహితులు బంధువులు కూడా అయితే అంతకంటే ఆనందమా నాకు. వస్తాను. ఇదిగో, దీని మీద కాస్త సొంతకమేగా, తీసుకో. రేపు విజయ సూర్యం లెక్క చూసుకుంటారు. కృష్ణార్పణ. నాన్న, విన్నావా? మరి నువ్వు త్వరగా రావాలి. వీళ్ళందరికీ మందులిచ్చి మంచితనం నేర్పాలి. ఎప్పుడు వస్తావు నాన్న? ఇవాళ రేపో వస్తానని ఉత్తరం రాశావుగా, రాబడి త్వరగా రా. ఈ కళ్ళతో నిన్ను చూసి అవతారం చాలించేస్తాను. ఏ నాన్న? తాతయ్య, తాతయ్య వచ్చాడు, సినిమా వచ్చాడు. తాతయ్య, నాన్న అప్పుడే లోపలికి రాకు, అక్కడే ఉండు. దృష్టి తీయాలి, హారతి పెట్టాలి. నేను వస్తాను నాన్న, నువ్వు లోపలికి అప్పుడే రాకు. నేను వస్తాను నాన్న. బాబు బాబు
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, బాలనాగమ్మ, రామ రావణ యుద్ధం, మోహిని భస్మాసుర, కట్ట బొమ్మన వంటి నాటకాలలో ప్రతినాయక పాత్రలను పోషించిన అసాధారణ నట శేఖరుడు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి. బాలనాగమ్మ నాటకాన్ని వందలాది ప్రదర్శనలిచ్చారు. మాయల ఫకీరు పాత్రను ఆయన నభూతో నభవిష్యత్తిగా పోషించారు. కరుణా దాఖలా జై మహాకాళి అఖండ జ్వాల ప్రజ్వల ప్రాణదంతరి ధ్వంత ఫలయాంతక ధూమ ధూమకర ధూమాంత ప్రాణి నిరూపకారిణి రక్షమా రక్షమా రక్షమా. నీవు నన్ను ఆదేశించిన ప్రకారం గంగభేరుండ పక్షుల్ని చంపి ఆ నెత్తుల్లో 1000 సార్లు స్నానం చేశాను. ఇక నాకు చావు లేదు కదా? లేదు కదా? లేదు. నా ప్రాణాలున్న చిలుకను 7 సముద్రాలకు వైపునున్న జీవిగడ్డలో భయంకర కాపుక మృగాలు గంతులు వేసే మహా అరణ్యంలోని మాయామందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా? లేదు 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 లేదు. ఈ ఫకీరుకి చావలేదు. కోరదొంగలైన నా సేవకులు రాజరాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు ధన ధాన్యాలు సర్వం మన పాతాళ గృహంలోని రాజగుహలో భద్రంగా ఉన్నాయి కదా? చెప్తాం, కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అయితే మృత్యువును కూడా ఒక కంటితో కనిపెట్టి ఉండటం మంచిది. మృత్యు ఇంకా ఎక్కడ మృత్యువు? ఆ మృత్యువు కూడా ఇక నా మృత్యువై నా ముందు నృత్యం చెయ్యాలి. లేదా లోకాలన్నీ పట్ట పగల చీకట్లలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతాయి. అగ్నిజ్వాలలు నాలుకలు చాపుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీకరణం చేస్తాయి. ధనాలతో హిమాలయ పర్వతం పెద్దలైపోతుంది. సప్త సముద్రాలు ప్రపంచాన్ని ఈగివేస్తాయి. ఏమంటావు? శక్తి భయపడిపోయింది. ఈ ఫకీరు అట్టహాసాలకు భూగోళం దద్దరిల్లింది. ఏఆర్ కృష్ణ తెలుగు నాటకానికి ప్రయోగపు హంగులను అద్ది దిద్దిన ఏఆర్ కృష్ణ శాస్త్రీయ నట శిక్షణకు
పెద్దపీట వేశారు. మృచ్ఛకటికం, అక్కన్నామాదన్న, ఇదేమిటి వంటి నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారు. మాలపల్లి నాటకాన్ని జీవనాటకం పేరుతో 13 రంగస్థలాలపై ఏకకాలంలో ప్రదర్శించారు. సతీదాన శూరము అంటే తన సతిని దానం చేశాడు ఒక మహాత్ముడు. ఆ శౌర్య వ్యవహారమే ఈ నాటకం. ఎన్నడో క్రిశకం 1700 సంవత్సరంలో తంజావూరును ఏలిన మహారాష్ట్ర ప్రభు షహాజీ రాజు, మీకు తెలుసు షహాజీ అనే ఆయన శివాజీ సవితి తమ్ముడు కొడుకు. ఆయన తెలుగులో ఈ యక్షగాన నాటకాన్ని రాశారు. ఈ యక్షగానం ఆ రోజుల్లో ఎక్కువగా గ్రామాల్లో వీధి నాటకంగా ఆడేవాళ్ళు. అలాంటి వీధి నాటకాన్ని తీసుకుని ఆ దేశీ మార్గాల నుంచి ఈ క్లాసికల్ గా ఈ పద్ధతిలో ఈ నాటకం ప్రదర్శింపడుతుంది. అప్పుడు వాడు రాసినట్టుగానే ప్రదర్శింపడుతుంది. అయితే ఈ యక్షగానం ప్రదర్శించడానికి కనీసం 6-7 గంటలు 8 గంటలు కావాలి. వాడు రాసిన దాన్ని మనం సంగ్రహించి ఈ రోజున నవరస నట బృందం వారు మీకు 1 గంటన్నరలో ఈ నాటకాన్ని మీకు ప్రదర్శిస్తున్నారు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. వేమూరి రామయ్య తెలుగు నాటక రంగంలో తొలితరం మహానటులైన వేమూరి గగ్గయ్య గారి కుమారుడు వేమూరి రామయ్య. మహారథి కర్ణ, యముడు, జలంధరుడు మొదలైన పాత్ర పోషణతో రాణించిన వేమూరి రామయ్య అభినయ ప్రస్థానం అద్వితీయం, అపూర్వం. మూత్ర పురీషములనెత్తి తన కన్న కొడుకు కంటే మిన్నగా నన్ను సాకిన నా తల్లిదండ్రులు రాధా అతిరథులను విఫల మనోరథులను చేసి నేను పాండవులతో కలిగి ధర్మమేనందువా కృష్ణ? అదిగను కాక రక్త సంబంధము కలిగిన నావారే నన్ను విడిచి వచ్చినప్పుడు ఏ బంధము లేని ఎవరో ఒక వ్యక్తి నన్ను ఆదరించి అభిమానించి అర్ధసింహాసాలు గావించనే ఆ దైవ సమాన్ని విడివచ్చుట న్యాయమేనందు వాటిన కాదు. గతం గత జరిగేదో జరిగిపోయినది. గత జల స్పందనం యోజనమ కృష్ణ అర్రయ్య క్షత్రియుడనయ్యి అంకితమైతి పూత జాతికి పరువు గడించినాడనొక పాటిగా పార్థునకు విరోధిగా బరగితి నేటిదాక ఇక పాండవ పక్షము వాడనైన మా ఇరువురకు ఎట్టివాదు లభించును నీవు గ్రహింపనేరవా. సర్వము తెలిసిన వాడు నీకు చెప్పగలిగినది లేదు. అయినను నీకు మరొక ముఖ్య విషయమును చెప్పుతున్నాను వినుము. నిన్నొక ధర్మమూర్తిగా గణించును ధర్మసుతుండు వీరలోకోన్న శౌర్యమూర్తివనియుంపును వాసవనందండు
నీవన్నిట గొప్పవాడవని ఆదరణింతురు తక్కువారు భాసన్నవలీత సుందరుడవంతు నుతింతును కృష్ణయుసరా అదిను కాక పంచ ప్రాణములవుతు సోదరులు ప్రాపై కుంభుసేయంగా జై జై జయంతును వందులు మాగధుల్ విజయ గీతాస్థేడి కీర్తింపగా ప్రాంచద్భాగత సింహపీఠమున సామ్రాజ్యాధినాధుండవై విల్చేయం గల దివ్య కలము సమీపించన్ ప్రధానందనా కృష్ణ, నా సహోదరులకు నేను గర్వించుతున్నానయ్యా, కానీ నీవు భావించినట్లు ఈ కర్ణుడు సామ్రాజ్య తృష్ణకు సౌందర్య పిపాసకు బానిసకాడు కృష్ణ. చతురంబోధి వేలావలి తకండ భూమండలము రారాజునే మరపించి రాజ్య పరిపాలన గావించితే దానవ్రత దీక్షాదక్షుడనై ఈ ధారణీ చక్రమున ఎనలేని యశస్కాముడనైతే నిజ భుజాసార సమేధిత ప్రతాప ప్రభావముచే వీరకర్ణుడని విఖ్యాతిగాంచితే విద్వత్ కవిపండిత ప్రకాండులచే ఆశీస్సులం బడుస్తుంది. అట్టి నాకు రాజ్యముపై భ్రాంతి గాని మగోలపై మమత కానీ లేదు కృష్ణ. ఆశే సంసిద్ధి నా అచంచల దీక్ష, శిరోధన సార్వభౌమత్వ పరిరక్షణమే నా జీవిత ధ్యేయము. ఏల వృధా ప్రయాస నలినేక్షణ ఆత్మ యశస్సు కోరి అశ్లీలములాడగాదనడు నేషము ధర్మము తప్పిపోవగాలడు. మానవత్వమును చంపడు కర్ణుడు, వంశగౌరవ శ్రీలను వమ్ము చేయడు, విశిష్టత వీడడు నమ్ము మాఘరీ. టీ కనకం కృష్ణుడు, నారదుడు, రాముడు వంటి పురుష పాత్రలతో పాటు చింతామణి పాత్రను అద్వితీయంగా పోషించిన తెలుగు కనకం తొలినాటి చిత్రాలలో నటించటమే కాక ఎన్నో పాటలను తానే స్వయంగా పాడారు. సరసుడా సరసుడా నీవే నాకు ప్రతి వెలుగా ముందు, సరసుడా నీవే నాకు ప్రతి వెలుగా ముందు, సరసుడా నిరుపమనుల జాల నాపై కరుణ చూపవేలా. తిరుపమనుల జాల నాపై కరుణ చూపవేలా, సరసుడైన నీవే సరసుడైన నీవే జననీ జనకుడైన నీవే వాపా తగిన సరసుడా నీవే నాకు ప్రతి వెలుగా ముందు, సరసుడా నీవే నాకు ప్రతి వెలుగా ముందు, సరసుడా సాధన కళ్ళకు దిన్ సాధన కళ్ళకు దిన్ కడుగుతాంత 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 మగవడిత కల్లగాలి వీయా గాబిల్లి వెన్నెల కాయ కల్లగాలి వీయా గాబిల్లి వెన్నెల కాయ కతి వల్ల గుండు భల్లమూని కతి వల్ల గుండు భల్లమూని నాయుల్ల మెల్ల
కాదన్న చిన్నకు జను కాదన్న చిన్నకు కరుగుతుందా 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 ప్రతి వల్ల గుండు భల్ల మూసిన ఇళ్ళ మెల్లగా లోరముగా వింటే సరసుడా నీవే నాకు కదిరెరుగా ఉంది సరసుడా నీవే నాకు కదిరెరుగా ఉంది సరసుడా సరసుడా సాగిత చిన్నకతో సాగిత చిన్నకతో సాగిత చిన్నకతో షణ్ముఖి ఆంజనేయరాజు తెలుగు పద్యాన్ని నాటక ప్రక్రియ అనే పల్లకిపై ఊరేగించి పద్య ప్రక్రియను ఊరూరా వాడవాడ మారుమోగించిన నట గాయక శిరోమణి షణ్ముఖి ఆంజనేయరాజు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బెల్వమంగళుడు, భవానీ శంకరుడు వంటి పాత్రలను వేలాదిగా ప్రదర్శించిన గాయక విఖ్యాతుడు. మామా సత్యవతీ పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునల్లా కాపాడుమని పాండవ దూతనై నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమనిరి అటులిష్టపడవయేది ఐదుగురకు ధర్మంబుగా మానుపువాడు మా పాండవుల తరంగు ఎట్టిదనిన పతితులు కారు నీ ఎడల భక్తులు పతితులు కారు నీ ఎడల భక్తులు కుంఠలు కారు బిడ్డలు చతురులు మంచివారు నృప సంతతికి తనలో నీ నాల్కలు అచ్యుతునకు కూర్చువారు రథసూరులు పాండవులు రథసూరులు పాండవులు అన్ని మాటల దివీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగా మారా ఫలితార్థమును చెప్పితని అట్లు చేయుము. బావా శివోధన,
పదుగురుండగానే నా చెప్పబో పలుకుల నాలింపుము. చెల్లిగా చెల్లగో చెల్లియో చెల్లగో చెల్లియో చెల్లగో తమకు చేసిన ఎగ్గులు సైతిరందదు తొల్లి గతిల్చే నేడు నన్ను దూతగా పంపిది సంధిసేయా నీ పిల్లలు పాపలు కదలు కంపు బహింపగా పొందు చేసదో ఎల్లి రణంద కూర్చదవో ఏర్పడ తెలుపుము కౌరవేశరా మరియును రాజరాజా అలుగుటయే ఎదుగని అలుగుటయే ఎదుగని మఘామహితత్తుడు అజాత శత్రువే అలిగినడాడు సాగరములన్నీయు ఏకము కాకపోవనే కర్ణులు పదివే ఉదయిద కర్ణులు పదివే ఉదయిద అని నొత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కావు మెల్లరం మరియు మధ్యమ పాండవుని విక్రమం పెట్టిదనినా జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు చితబాజిస్తేటిజుల్ కూర్చి నే దండం బుల్బడి దోదు చందనము మీదల్ నారి
గాంధీవము ధరించి ఫల్గునుడు భీమూకలు చెండుతుల్లపుడు ఒక్కల్డును నీ మొర ఆలకింతడు కురుక్ష్మనాథ సంధింపగం పృథ్వీ వెంకటేశ్వరరావు కళ్యాణం వారికి ప్రియ శిష్యుడైన పృథ్వీ వెంకటేశ్వరరావు రాయబారం, సక్కుబాయి, తులాభారం, రామాంజనేయ యుద్ధం వంటి అనేక నాటకాలను వేలాదిగా ప్రదర్శించారు. వారి రామాంజనేయ యుద్ధం గ్రామ్ఫోను రికార్డులతో తెలుగు ప్రేక్షకలోకాన్ని సమ్మోహితులను చేశారు. నిన్ను క్షమింపగల శక్తివంతుడనా ఆంజనేయ? నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడు. వైరుధ్యమేలేని వాయిని వరిమాచి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురాలి చేతను అంతంబుగా నీక చిరజీవుడే సురక్షించునాడు. దైత్యమర్దన కద్రచమూల నిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించునాడు. భావి సృష్టికి నవబ్రహ్మవై జగానయనయ జలవంతు నిన్ను దీవించునాడు. అవసరాలకు ఇలా వెళ్తున్నైకి గాని ఇప్పుడు పనిలేమి శ్రీరాము తోడ నీకు. నిజమా ఆంజనేయ? రాముడే సంసదనటం సుప్రతిన చేయ ఆయయాచులు పాలు కాపాడనించి యుద్ధమనర్పణేటికి సిద్ధమైతే అవునా? నీవింత వాడవంతనయనైతే
ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడదేనా ఆ మర్మము నేనెరుంగుదు అణుమాత్రము సంధియమేలా నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే కాన త్యజూపు యయాతి వానిదౌ కర్మను మార్పగా తగిన కర్తవు నీవకో మారుతాత్మజా